నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో చెప్పలేం. ప్రేమ కోసం, ప్రేమించిన వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. ప్రేమించిన వారిని దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు నేటి ప్రేమికులు. ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని ఎన్నో కలలు కంటారు. కానీ ఒకవేళ ప్రేమ విఫలమైతే చావడానికి లేదా చంపడానికి కూడా ఆలోచించడం లేదు. అచ్చం ఇదే రీతిలో యువతి యువకుడు ప్రేమించుకున్నారు. స్కూల్లో చదివే రోజుల నుంచే వారిద్దరిలో ప్రేమ చిగురించింది. కానీ చివరకు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ప్రేమికులిద్దరూ రైలు కింద పడి తనువు చాలించారు. ఈ ఘటన ఏపీలో చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడడం, దాడులు చేయడం వంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. కానీ వాళ్ళిద్దరూ ప్రేమకు ఏం అడ్డు తగిలిందో ఏమో తెలియదు, కానీ ఏకంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ ప్రేమ జంట తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ ఘటన ఆధోని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మంత్రాలయానికి చెందిన టీ స్టాల్ నిర్వాహకుడు ఆంజనేయులు, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె మేకల నందినిని కర్నూలులో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఉగాది పండుగ ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకునేందుకు 2 రోజుల కిందట సొంత ఊరుకు వచ్చారు. అయితే మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన చిన్న గోవిందు కుమారుడు చిన్న వెంకటేశ్వర్లు ఇంటర్మీడియట్ వరకు చదువుకొని వ్యవసాయం పనులు చేసుకుంటున్నాడు. కాగా చిన్న వెంకటేశు, నందనీలు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో గానీ నందిని ఇంట్లో కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. చివరకు మంత్రాలయం, మట్టుమర్రి రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి ప్రేమికులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని